హాయ్ ఫ్రెండ్స్. మహాభారతంలో ఏదో ఒక విషయం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు, ఆ విషయాన్ని ఒక కథ రూపంలో చెప్పడం చాలా చోట్ల చూస్తుంటాం. అలాగే విదురుడు అనే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ మహాభారతంలో ఉంటుంది. ఆయన ఏది మాట్లాడినా ధర్మం, ధర్మం తప్ప వేరేది మాట్లాడని వ్యక్తి. ఆయన స్త్రీ పర్వంలో ధృతరాష్ట్ర మహారాజు కొడుకులు చనిపోయారనే వార్త తెలియగానే మూర్ఛపోయి బాధపడుతుండగా ఆయనకి కర్తవ్య బోధ చేస్తూ తాను ఉండకూడని స్థితిలో నువ్వు ఉంటున్నావు అంటూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ సంసార బాధ్యతల గురించి ఒక కథ రూపంలో ఆయన వివరించాడు. ఆ కథ ఏమిటన్నది ఈ వీడియోలో చెప్పబోతాను. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కథలోకెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ కథ మహాభారతంలో స్త్రీ పర్వంలో వస్తుంది. ధృతరాష్ట్రుడు తన కొడుకులు అందరూ చనిపోయారని వార్త తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయి తాను ఏడుస్తూ ఉండడంతో అక్కడ సంజయుడు, విదురుడు ఇద్దరూ కూడా ఆయన ఓదారుస్తూ సంసారం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ విదురుడు ఈ స్టోరీ స్టార్ట్ చేశాడు. ఓ రాజా! సంసారం బహుదుఃఖాలకు నిలయం అన్నది చాలా స్పష్టమైన అంశం. ఈ సంసారాన్ని దాటడం ఎంత క్లేశంతో కూడినదో పెద్దల నుండి నేను విన్న విషయం నీకు చెప్తాను వినుము. ప్రవేశించడానికి వీలు కాని ఒక భయంకరమైన అడవిలో బ్రాహ్మణుడు వెళ్తుండగా లెక్కకు లేనన్ని సింహాలు, పులులు మొదలైన భయంకరమైన అడవి జంతువులు ఆ బ్రాహ్మణుని చుట్టుముట్టాయి. ఆ బ్రాహ్మణుడు భయంతో వణికిపోతూ అడ్డదారులతో పరిగెత్తడం మూలాన ఆ జంతువులు ఎక్కడికెళ్ళిపోయినాయో తెలీదు. వెంటనే ఆ బ్రాహ్మణుడికి ఒక దొంగల గుంపు కనిపించింది. దొంగలను చూసిన అతడు ఒళ్ళు వణికిపోయింది. భయంతో అదిరిపోయాడు. అడుగులు తడబడ్డాయి. ఎటువైపు తప్పించుకోవాలో తెలియని పరిస్థితి. ప్రాణం పోతుందన్న భయంతో నీరసించిపోయాడు. అటూ ఇటూ దిక్కులు చూస్తూ తన్ను కాపాడేవారు ఎవరూ లేరని తెలిసిపోగా భయం ఎక్కువయింది. ఎంత దూరం పరిగెట్టినా అడవికి అంతం కనిపించటం లేదు. ఎటు పోయినా మృగాలు కమ్ముకుంటూనే ఉన్నాయి. సమయంలో ఆ భయంకరమైన అడవిలో ఏ వైపు చూసినా ఎక్కడ పడితే అక్కడ పన్నిన ఉచ్చులు కనిపిస్తున్నాయి. భయంకరమైన ఆకారమున్న ఒక స్త్రీ ఆ బ్రాహ్మణుడిని కౌగిలించుకుంది. 5 తలలతో కొండలా ఉన్న పెద్ద పెద్ద ఏనుగులు ఆ అడవిలో తిరుగుతున్నాయి. అక్కడ ఒక బావిలో అల్లిబిల్లిగా తీగలు అల్లుకొని ఉన్నాయి. ఆ తీగల పైన గడ్డి నిండి ఉంది. లోపల ఉన్న బావి ఎవరికీ తెలియకుండా ఉంది. ఆ బ్రాహ్మణుడు ఆ బావిలో పడ్డాడు గాని ఒక గట్టి తీగకు తగులుకుని తలకిందలుగా వేలాడుతున్నాడు. ఆ దురదృష్టమైన సమయంలో ఆ బావిలో నుంచి ఒక పెద్ద పాము బయటకు వస్తుంది. 6 తలలు 12 కాళ్ళు ఉన్న ఒక పెద్ద ఏనుగు ఆ బావి దగ్గరున్న చెట్టు దగ్గరకు వస్తుంది. అది రంగురంగుల చారలున్న నల్లటి ఏనుగు. ఆ చెట్టులోని కొమ్మలు, రెమ్మలు, చిత్రవర్ణాలు కలిగిన తుమ్మెదలు నిండి ఉన్నాయి. ఆ తుమ్మెదలు పూల నుండి తేనెను బాగా చేర్చిపెట్టాయి. ఆ చెట్టు మూలాన్ని నల్లటి, తెల్లటివి అయిన ఎలుకలు తమ బలిష్టమైన పళ్లతో కొరికేస్తున్నాయి. రాజా వినుము. అట్లా తేనె దారల్లో ఆ పై చెట్టులో నుండి పడుతూ ఉంటే ఆ తేనెను ఎంతో ఉత్సాహంతో తాగుతూ ఆ బ్రాహ్మణుడు అట్లాగే ఉండిపోయాడు. ఎంత త్రాగినా అతనికి తృప్తి కలగలేదు. ఎంత దుర్భరమైన స్థితిలో ఉండి కూడా తన స్థితిపై అతడికి అసహ్యం పుట్టలేదు. ఇట్లా తీగలపై తలకిందలుగా వేలాడుతున్న అతడికి అక్కడ మెదులుతున్న పాములు, తిరుగుతున్న దొంగలు, పన్నిన ఉచ్చులు, ఆ భయంకరమైన స్త్రీ కౌగిలింత, 5 తలల ఏనుగు సంచారం, ఆ బావిలోన విషసర్పం, బావి దగ్గర తిరుగుతున్న ఏనుగు, చెట్టును కొరికేస్తున్న ఎలుకలు, చెట్టు పడిపోతుందన్న ఆలోచన పుట్టిన భయం, పైగా ముసురుతున్న తుమ్మెదలు, వీటిలో మనసు కకావికలమైపోయింది. అయినా ఆ బ్రాహ్మణుడు ఆ సమయంలో కూడా ప్రాణాలపైన ఆశను మాత్రం కోల్పోలేదు. అని విదురుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు. వివేకంతో పేరు పొందిన విదుర, హృదయం ద్రవించిపోయేటట్లు అట్లా నిరంతరమైన అపాయమైన స్థితి నుండి అతడు ఎట్లా బయటపడ్డాడు? ఈ విషయాన్ని వివరించము. వినాలని కోరికగా ఉంది అని రాజు అడగగా విదురుడు ఇట్లా చెప్పాను. లోకంలోని మనుషులకు మోక్షం అంటే ఏమిటో తెలియచెప్పటం కొరకే పండితులు ఈ కథను లోకం కోసం చెప్పారు. సరిగ్గా జీవితం ఎట్లా దాటడానికి కష్టసాధ్యమైందో ఈ కథ కూడా అచ్చంగా అట్లాంటిదే. అందుకే ఈ ఇతిహాసాన్ని ప్రజ్ఞులు కల్పించారు. ఈ కథ వలన మహత్తరమైన జ్ఞానబోధ కలుగుతుంది. నీవు కూడా గొప్ప గుణాలు కలిగిన వాడివే. అందుచేతను ఈ కథను వింటే నీకు తెలియని విషయం ఏమీ ఉండదు. కాబట్టి దీని స్వరూపాన్ని వివరిస్తే
కానీ నీకు అర్థం కాదు. చెప్తాను జాగ్రత్త వినుము. ఇంతవరకు వర్ణించిన అడవే సంసారం. క్రూరమృగాలు, దొంగలు, ఉచ్చులే రోగాలు. ఆ స్త్రీయే ముసల్తనం. 5 తలలున్న ఏనుగు 5 ఇంద్రియాలకు ప్రతీక. ఆ బావిలోనున్న పామే యమధర్మరాజు. ఆ వ్యక్తి చిక్కుకున్న తీగయే బతకాలన్న కోరిక. ఆ బావి వద్దనున్న చెట్టు ఆయుష్షు. దాని వైపు నడిచి వచ్చే ఏనుగు సంవత్సరం. దాని 6 తలలు 6 ఋతువులు. 12 కాళ్ళు 12 నెలలు. ఆ చెట్టు మొదటిని కొరికివేస్తున్న ఎలుకలే రేయింబవళ్ళు. అందుకే నల్లగా తెల్లగా ఉన్నాయన్న. ఆ తుమ్మెదలే ఎడతెగని కోరికలు. కారుతున్న తేనె ఇష్టాల వల్ల కలిగే సుఖ సంతోషాలు. ఆ తుమ్మెదలు చేర్చి ఉంచిన తేనె పట్టే ఆయుష్. వీటి చేత మనిషి ఇంకా బ్రతకాలని కోరుకుంటాడు. సంసారం అనే చక్రం తిరగడం ఇలాంటిదని పండితులు తెలుసుకుంటారు. వివేకవంతులైన వారు ఆ ఉచ్చులో పడరు. పాశాలను ఛేదించుకొని బయటపడగలుగుతారు అని విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు ఇట్లా అనెను. విదురా, నువ్వు అతి పవిత్ర చిత్రవృత్తి కలవాడు. నాకు హితాన్ని ఉపదేశించావు. నీ బోధనల వల్లనే సజ్జనులు నిన్ను ఎప్పుడూ కీర్తిస్తారు. నాకు ధైర్యం కలిగే రీతిలో వివరించావు. చూశారు కదా ఫ్రెండ్స్, మహాభారతం అంటే కత్తులు కటార్లు యుద్ధాలే కాదు, ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కూడా మనం అక్కడక్కడ వినొచ్చు. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.